నాకు గ్యాంగ్రీన్ అయినది. ఓకే. కాలికి దగ్గర నేను ఒక 40 హాస్పిటల్ తిరిగాను నేను. దగ్గర 22 lakhs వరకు ఖర్చు పెట్టుకున్నాను. నాకు ఎక్కడ బాగా కాలేదు. తర్వాత మా అన్నయ్య అంజిరెడ్డి గారు ఇట్లా విఆర్4 బాగుంటుందని చెప్పేసి ఇచ్చారు. నేను వాడిన 3 months తర్వాత నాకు రిజల్ట్ స్టార్ట్ అయింది సార్. చాలా హాస్పిటల్ తిరిగాను. నేను దగ్గర ఒక 7 months to 8 months వరకు నేను హాస్పిటల్ తిరిగాను. నాకు ఎక్కడ తగ్గలేదు. తర్వాత నేను మళ్ళీ ఇట్లా విఆర్4 ఒకటి కూడా వచ్చింది కొత్త మార్కెట్లో, ఒకసారి వాడి చూద్దాం, తగ్గితే తగ్గొచ్చు లేకపోతే లేదని చెప్పేసి ఒక నమ్మకంతో వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత నేను వాడాను. ఫస్ట్ ఒక సెట్ తీసుకున్నాను. అది ఎలా బాగా అయితే చూద్దాం లేకపోతే లేదని చెప్పేసి. అప్పటికి నాకు HbA1c షుగర్ కూడా నాకు దగ్గర 9.5 ఉన్నది. ప్లస్ డైలీ షుగర్ వచ్చేసి 400 దాకా వచ్చేది. తర్వాత నేను విఆర్4 వాడిన తర్వాత ఒక 3 months తర్వాత చూసుకుంటే నాకు HbA1c వచ్చేసి 6.5 వచ్చింది. 9 months తర్వాత చూస్తే 5.1 వచ్చింది. ప్లస్ థైరాయిడ్ ఉన్నది, గ్యాస్ ట్రబుల్ కూడా ఉన్నది, తర్వాత కీళ్ళ నొప్పులు ఉన్నాయి, అరికాల మంటలు కూడా ఉన్నాయి. నాకు ఇప్పుడైతే ఏం లేవు టోటల్. సార్ నేను ఫస్ట్ 3 days వరకు మామూలుగా 1 వేసాను. తర్వాత నేను వచ్చేసి 6 days తర్వాత 2 వేసుకున్నాను. తర్వాత నా 10th 11th డే నుండి నాకు మినిమం నేను 8-9 వేసుకునేవాడిని. అప్పుడు నా వెయిట్ వచ్చేసి 90 kg ఉండేది. నేను 3 months తర్వాత నేను దగ్గర 7 kg to 8 kg తగ్గాను సార్. వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఒక 6 months అవుతుంది నేను వాడట్లేదు, మొత్తం టోటల్ ఆపేసాను. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, నార్మల్ ఉంది, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా వాడచ్చు. అదే సార్, చాలా మందికి ఇప్పుడు గ్యాంగ్రీన్ వస్తే కాళ్ళు తీసేయాలా, లేకపోతే వేలు కుళ్ళిపోతే వేలు తీసేయాలంటారు. దానికి ఏమంటారు? కరెక్టే సార్, నాకు యాక్చువల్ కింద అరికాల వరకు ఫస్ట్ తీసేయాలన్నారు. దాని తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత పోతే ఇంకా మంట ఎక్కువ వస్తుందని వెళ్తే మోకాల వరకు తీసేయాలన్నారు. ఇంకా అప్పుడు నేను భయపడి బయటకు వచ్చేసాను. తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత వెళ్తే లాస్ట్ లోపలికి తొడ వరకు తీసేయాలన్నారు. అప్పుడు నేను భయపడి ఇంక ఇదేం బాగలేదని చెప్పేసి మళ్ళీ ఒక 4-5 హాస్పిటల్ తిరిగాను. ఎక్కడ పోయినా కూడా ఇది తగ్గదు, ఇది తింటే మీరు ఎంతవరకు తీసేయాల్సిందే. దానికి తోడు వెరికోవేన్స్ కూడా వచ్చినాయి నాకు. దాని తర్వాత అప్పుడు కాలు తీసేయాలన్నప్పుడు కొద్ది ఇంట్లో వాళ్ళందరూ భయపడి ఏదో దీని మార్గం చూడాలని చెప్పేసి ఎదుగులాడుతూ ఉంటే అప్పుడు మా అన్నయ్య అంజిరెడ్డి కలిశాడు. దీనికి విఆర్4 వాడితే తగ్గితే తగ్గొచ్చు సార్, వాడదామని చెప్పి తెప్పించుకొని వాడుకున్నాం సార్. జేసిరెడ్డి సార్ కలిసారు హైదరాబాద్లో. కలిసి అప్పుడు సార్ కూడా బాగా గట్టిగా నమ్మకం ఇచ్చారు, వాడండి ఏం కాదు తగ్గుతుందని చెప్పేసి. దాని తర్వాత కంటిన్యూ చేశాం సార్ అది. ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు 100% ఇవ్వచ్చు, 100కి 100% ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది యాజ్ పర్ ఫుడ్, ఇది ఒక కెమికల్ కాదు, టాబ్లెట్ అనేది కాదు, ఒక మెడిసిన్ కాదు, యాజ్ పర్ ఫుడ్ ఇది. ఎవరన్నా వాడచ్చు. నేను ఒక ఇద్దరికి ఇచ్చాను, మాటలు రాని వాళ్ళకు కూడా ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది. నెక్స్ట్ నేను ఇస్తాను అది కూడా. తర్వాత షుగర్ ఉండే వాళ్ళకైతే నేను దగ్గర ఒక 6 members ఇచ్చాను. షుగర్ అయితే ఇప్పటికైతే నార్మల్ వచ్చింది. 3 packs వాడారు. సో మనం ఎవరికైనా రిఫర్ చేసినా కూడా మనకి ఇబ్బంది ఉండదు అంటారు? లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు, 100% ఇవ్వచ్చు సార్, ఎవరైనా వాడచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కానీ, కీళ్ళ నొప్పులు అనుకునే వాళ్ళు కానీ ఇవ్వచ్చు. ఉబకాయం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. గ్యాల్బ్లాడర్ స్టోన్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఎనీ డిసిషన్ మంచి రిజల్ట్ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు సార్, వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకు షేరింగ్ ఇచ్చినందుకు. చాలా మంచిగా ఉంది సార్, వాడచ్చు సార్, ఎవరైనా వాడచ్చు. నా తరఫున నేను ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా దగ్గర నేను ఒక 10 members ఇచ్చాను. 10 members లో 8 members అయితే క్లియర్ అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. ఒక 2 members ఇంకా వాడుతున్నారు. ఓకే. సో వాళ్ళకి కూడా మనం మంచిగా రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ప్రోడక్ట్ అనేది పనిచేస్తుంది, పనిచేస్తుంది. వేరే వాళ్ళకి వేసుకునే వాళ్ళు కూడా ఒక నమ్మకంతోనే వేసుకోమని. ఇది యాజ్ పర్ ఫుడ్, ఇది ఒక టాబ్లెట్ కాదు, కెమికల్ కాదు, యాజ్ పర్ ఫుడ్ కాబట్టి ఫుడ్ తో పాటు తినొచ్చు అని చెప్పేసి చేయొచ్చు సార్. గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళు మాత్రం బిఫోర్ తిన్న తర్వాత వేసుకోవడం బెటర్, తినక ముందు వేసుకోవడం బెటర్. అదే సార్, థ్యాంక్ యూ సార్ మీకు షేరింగ్ ఇచ్చినందుకు.